जोहार कामरेड रवेन्ना को जोहार 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 कामरेड रवेन्ना को जोहार जोहार ఈ నెల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రవణ 10వ వర్ధంతిని విజయవంతం చేయండి। ఈ నెల 10వ తారీఖున సుందరయ్య విజ్ఞానంలో జరిగే వర్ధంతి సభని అమర హై కామ్రేడ్ రవెన్నా, అమర హై కామ్రేడ్ రవెన్నా, జోహార్ కామ్రేడ్ రవెన్నాకు, జోహార్ కామ్రేడ్ రవెన్నాకు, వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద, వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద। ఈ నెల 10వ తారీఖున జరిగే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రవెన్న వర్ధంతిని జోహార్ కామ్రేడ్ రవెన్నకు। సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కార్యదర్శిగా అనేక సంవత్సరాలు కొనసాగి అనారోగ్యంతో మృతి చెందినటువంటి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవెన్న మరణించి 10 సంవత్సరాల దగ్గరికి వస్తుంది। ఈ 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 10వ తారీఖు నాడు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా తాను ఏ ఆశయం కోసమైతే ఉద్యమంలోకి వచ్చి చివరి కంట పార్టీలో కొనసాగి అనారోగ్యంతో మృతి చెందిన ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ప్రతి సంవత్సరం తన పేరు మీద చనిపోయిన రోజున 10వ తారీఖు రోజు సదస్సులు నిర్వహించి వివిధ అంశాల మీద స్మారకోపన్యాసాలు ఇప్పించడం జరుగుతుంది। ఇందులో ప్రధానంగా ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో సమస్యల్ని పక్కకు పెట్టేసి మతం పేరుతో లేకపోతే వర్గాల పేరుతో ప్రజల్ని విభజించి పరిపాలించే విధంగా కొనసాగిస్తూ వైమస్యాలు పెంచుతున్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఈ మతోన్మాద ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభోపన్యాసం చేయడానికి మిత్రులు పరకాల ప్రభాకర్ గారు వస్తున్నారు। ఫాసిజం ఎట్లా మీదికి వస్తుంది, దాని నుంచి ప్రజలు ఏ పద్ధతుల్లో రక్షణ కల్పించుకోవాలనే అంశం మీద బోధించడానికి, అదేవిధంగా అనేక అంశాల మీద 4 వక్తలు మాట్లాడటానికి వస్తున్నారు। కాబట్టి ఈ సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం। ప్రజాపంత మాస్ లైన్ నాయకుడు, గత అనేక సంవత్సరాలు ఈ పార్టీకి కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి, తాను చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు అంటే 10 సంవత్సరాల కిందటి వరకు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు నడిపి, అంటే అజ్ఞాతవాస పోరాటాలు, మైదాన పోరాటాలు, అన్ని రకాల పోరాటాలు నడిపినటువంటి వ్యక్తి। తను చదివి బీఎస్సీ చేసుకొని ఆనాడు పనిచేసినటువంటి వ్యక్తి। ఇప్పటి వరకు అంటే తను చేసినటువంటి అనేక పోరాటాల ఫలితంగానే ఇవాళ మన దగ్గర కానీ దేశంలో కానీ అనేక ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు కొంతమేరకు జరిగినాయి। కాబట్టి ఇటువంటి ఆలోచనతోని పనిచేసినటువంటి కామ్రేడ్ రవెన్న ఆశయాలను ఇంకా మునుముందుకు తీసుకెళ్లడానికి మా సిపిఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి సభల్ని 10వ వర్ధంతి సభల్ని హైదరాబాదులో ఇటు ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్లో 9 తారీఖు నాడు కుమార్ నారాయణ భవన్లో, 10 తారీఖు నాడు హైదరాబాద్లో జరుగుతున్నది। దీనికి ఎక్కువ మంది హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం।